వల్గర్ కంటెంట్ చూపిస్తున్న పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై కేంద్రం కొరడా జులిపించింది. సుమారు 18 ఓటీటీ ప్లాట్ఫామ్లు, 19 వెబ్సైట్లు, 10 యాప్లు సహా 57 సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం బ్యాన్ విధించింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రసారాల్లో వీటి వ్యవహారాలపై ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మార్పు లేకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ తెలిపింది. బ్యాన్ విధించిన యాప్లో 7 గూగుల్ ప్లే స్టోర్లోవి కాగా 3 యాపిల్ యాప్ స్టోర్లు సపోర్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. ఇకటు కేంద్రం బ్యాన్ విధించిన ఓటీటీలకు 1 కోటికి పైగా డౌన్లోడ్స్ ఉండగా ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్కు 32 లక్షల యూజర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా వల్గర్ కంటెంట్కు సంబంధించి ట్రైలర్, విజువల్స్తో పాటు వెబ్ లింక్లను ప్రచారం చేస్తున్నాయని కేంద్రం తెలిపింది. బ్యాన్ విధించిన వాటిలో ఫేస్బుక్లో 12, ఇన్స్టాగ్రామ్లో 17, ఎక్స్లో 16, యూట్యూబ్లో 12 ఉన్నట్టు తెలిపింది. అటు 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్గర్ కంటెంట్ను ప్రసారం చేస్తున్నట్టు ఇటీవలే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఇక వీటిపై చర్యలు తీసుకోనున్నట్టు ఇదివరకే చెప్పారు. రైట్గా డీటెయిల్స్ మదార్ లైవ్లో అందిస్తారు. మదార్, ఓటీటీ ప్లాట్ఫామ్లపై నిషేధానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, అసభ్యకరమైన కంటెంట్ను అందిస్తున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్, అలాగే వెబ్సైట్లు, కొన్ని యాప్స్, మొత్తంగా వీటన్నింటిపైన కూడా కేంద్రం కొరడా జులిపించింది. 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్తో పాటు 19 వెబ్సైట్లు, ఒక 10 యాప్స్, అలాగే 57 సోషల్ మీడియాకు సంబంధించిన హ్యాండిల్స్, వీటిని అన్నింటినీ కూడా బ్యాన్ చేశారు. ముఖ్యంగా ఐటీ యాక్ట్కు సంబంధించి వైలేషన్స్తో పాటు మహిళలకు సంబంధించి అసభ్యకరంగా వారిని రిప్రజెంట్ చేస్తున్నారు అనేటువంటి కారణాలు, అలాగే ఇండియన్ పీనల్ కోడ్ వైలేషన్స్, ఈ 3 కారణాలను చూపుతూ ఈ వెబ్సైట్లు, అలాగే సోషల్ మీడియా అకౌంట్స్, వాటితో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్, వీటిపైన నిషేధాన్ని అయితే విధించారు. 2 రోజుల క్రితమే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కొన్ని ఓటీటీల పైన చర్యలు తీసుకోబోతున్నట్టుగా ముందస్తుగానే ఆయన ప్రకటించారు. అయితే ఓటీటీలు ఏవేవి ఉండబోతున్నాయి, లేకపోతే వెబ్సైట్లు ఏంటనే దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ రోజు ఉదయం దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఒక 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఒక 10 యాప్స్, ముఖ్యంగా అందులో 7 ప్లే స్టోర్లో లభిస్తున్నాయి, 3 యాపిల్ స్టోర్లో కూడా అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిపైన కూడా నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలోనే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి సెన్సార్షిప్ లేదు, కుటుంబం అంతా కలిసి చూసే విధంగా కంటెంట్ అనేది కూడా రావట్లేదు, యువత ముఖ్యంగా పెడదారి పట్టేలాగా వీటిలో కంటెంట్ అనేది కూడా అందిస్తున్నారు, భాష సరిగా ఉండట్లేదు, అలాగే విజువల్స్ కూడా చాలా సెన్సార్షిప్ అనేది లేకపోవడంతో ఇష్టారీతిన వాటికి సంబంధించిన కంటెంట్ అనేది కూడా అందిస్తూ ఉన్నారు. కాబట్టి వాటిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆ మేరకు నిర్ణయం అయితే తీసుకున్నారు. గతంలో కూడా కొన్ని యాప్స్కు సంబంధించి నిషేధాన్ని విధించారు. ఇప్పుడు తాజాగా ఓటీటీ ప్లాట్ఫామ్స్తో పాటు వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్, ముఖ్యంగా ఫేస్బుక్లో ఉన్నటువంటి ఒక 12 అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్కు సంబంధించి 17 అకౌంట్స్, ఎక్స్ ట్విట్టర్కి సంబంధించి కూడా ఒక 16 అకౌంట్లు, యూట్యూబ్కి సంబంధించి 12 అకౌంట్ల పైన నిషేధాన్ని అనేది కూడా విధించారు. సెన్సార్షిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేకపోతే ఈ సోషల్ మీడియాకు సంబంధించిన అకౌంట్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అసభ్యకరమైనటువంటి కంటెంట్ను ప్రోత్సహించేదే లేదు. అలాగే ఓటీటీ ఇలా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ అది కూడా సెన్సార్షిప్ అనేది చాలా మ్యాండేటరీ. ఎవరైతే కంటెంట్ని క్రియేట్ చేస్తారో, కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, లేకపోతే కంటెంట్ ప్రొవైడర్స్ కావచ్చు, ఖచ్చితంగా నామ్స్ అనేది కూడా పాటించాలి. నామ్స్ పాటించినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఎవరైతే నామ్స్ను పాటించరు, కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ను పాటించకుండా ఇష్టారీతిన పోర్నోగ్రఫీని కానీ, లేకపోతే సెన్సార్షిప్ లేకుండా కంటెంట్ను విడుదల చేయడం కానీ, వీటన్నిటిని చేస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ వెబ్సైట్లు, అలాగే యాప్స్కు సంబంధించి నిషేధాన్ని అయితే విధించారు. గతంలో కొన్ని వెబ్సైట్లకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇప్పుడు బ్యాన్ చేసినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్, అలాగే వెబ్సైట్లు, యాప్స్, వీటన్నింటికి కూడా గతంలోనే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. కంప్లైంట్స్ అనేది కూడా రేజ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ప్రొవైడ్ చేసేటువంటి కంటెంట్కి సంబంధించి సెన్సార్షిప్ ఉండాలి అనేటువంటి దిశగా వారికి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ దిశగా వారిలో మార్పు రాలేదు. దానిలో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ వెబ్సైట్లు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి సంబంధించి నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ వెబ్సైట్లకు సంబంధించి కావచ్చు లేకపోతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవి కూడా
పనిచేయవు. వీటికి సుమారు 32 లక్షల వ్యూస్ ఒక్కొక్క ఓటీటీ ప్లాట్ఫామ్కి ఉంది. 1 కోటికి పైగా డౌన్లోడ్స్ ఉన్నటువంటి యాప్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా సెన్సార్షిప్కి ఖచ్చితంగా ప్రియారిటీ ఇస్తాము. గైడ్లైన్స్ ఏవైతే పాటించావో వాటిపైన ఎలాంటి ఎంతటి పెద్ద వెబ్సైట్లైనా ఎంతటి పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నా వాటిని ఉపేక్షించేదే లేదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆ దిశగా అడుగులు వేస్తుంది. వాటి ఖచ్చితంగా సెన్సార్షిప్ ఉన్నటువంటి అకౌంట్స్ని అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని ప్రదర్శించుకోవచ్చు. కానీ ఇకపైన ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది కూడా బాధ్యతాయుతంగా మెలగాల్సి ఉంటుంది అనేటువంటి సంకేతాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు అనేది కూడా తీసుకుంది. సూర్య.